హాయ్ హలో నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి కమ్మటి రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. చాలా హెల్దీగా సూపర్గా ఉండే రెసిపీ. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈ రోజు కూడా ఈజీ సింపుల్ టేస్టీ హెల్దీ రెసిపీ అండి. పాలకూర పొడిపప్పు అండి. పొడిపప్పు చాలా మందికి ఇష్టం. నాకు కూడా చాలా చాలా ఇష్టం అండి. ఈ పప్పు నేర్చుకోవడానికి నేను పెళ్ళైన కొత్తలో పడని తంటాలు లేవండి. అన్ని తంటాలు పడ్డాను. తర్వాత పర్ఫెక్ట్ గా కొన్ని రోజులకి వచ్చిందండి. ఆ రెసిపీ నేను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నా. ఈ పొడిపప్పు వేడివేడి అన్నంలో సూపర్ గా ఉంటదండి. చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా అద్భుతంగా ఉంటది. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. 1/2 kg పాలకూర తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి. ముందుగా కడుక్కున్న తర్వాతనే పాలకూర ఆకుకూరలు తరిగి పెట్టుకోవాలండి. ఇలా తరిగి పెట్టింది పక్కన పెట్టేసి 1/2 kgకి ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీనికి పెసరపప్పు బాగుంటుంది. పెసరపప్పు తీసుకొని ఒక చిన్న బౌల్లో వేసేసి శుభ్రంగా కడిగి కొన్ని నీళ్లు పోసి పక్కన పెట్టేసుకోవాలండి. పప్పు ఎంతైనా తీసుకోవచ్చు, కానీ మరీ పప్పు ఎక్కువ ఉంటే కూడా బాగుండదు. అందుకని నేను ఒక 1/2 కప్పే పప్పు తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలి, క్వాంటిటీ ఎక్కువ కావాలి అంటే 1 కప్పు వరకు కూడా పప్పు తీసుకోవచ్చండి. ఎక్కువసేపు నాననివ్వద్దండి. ఇలా మనం వంట చేసే ముందే నానబెట్టి పక్కన పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. సరిపోతుంది. ఈ మాత్రం నానితే సరిపోతుంది. కడాయి తీసుకున్నాను, స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. మనం హెల్దీగా చేసుకున్నప్పుడు ఆయిల్ కూడా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెము పచ్చిశనగపప్పు, కావాలంటే కొంచెం మినపప్పు కూడా వేసుకోవచ్చండి. నేనైతే మినపప్పు వేయలేదు. మీకు ఇష్టమైతే నచ్చితే మినపప్పు వేసుకోండి. ఇలా అన్ని చిట్పట్లాడిన తర్వాత రుచికి సరిపడా కారము, పచ్చిమిర్చి తోట వేయాలి కాబట్టి ఒక 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసాను. ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలు కట్ చేసి వేసానండి. ఒక 5-6 వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంపి వేసాను. ఇవన్నీ లైట్ గా మగ్గితే సరిపోతుంది. స్టవ్ అయితే ఇప్పుడు హైలో పెట్టాను. ఇలా లైట్ గా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసి అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. మరి కలర్ వచ్చేంత వరకు అవసరం లేదు. ఇలా లైట్ గానే మగ్గిన తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర ఈ కడాయిలో వేసేసుకోవాలి. దీనిపై నుండి నీళ్లు తీసేసిన పప్పు వేసేసుకోవాలండి. పప్పు కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. పాలకూరలో ఉప్పు గుణం ఉంటుంది కాబట్టి ఉప్పు రుచి ఎక్కువైపోతుంది. కాబట్టి చూసి జాగ్రత్తగా ఉప్పు వేసుకోండి. ఆకుకూరలు ఉడికిన తర్వాత తగ్గిపోతాయి కాబట్టి చూసి వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గించాలండి. మూత పెట్టిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి కాసేపు ఒక 2 నిమిషాలు వదిలేస్తే ఇలా నీరు వచ్చేస్తుందండి. ఉప్పు వేసాం కదా, ఉప్పు వేసిన తర్వాత నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఆకులో ఉన్న నీరంతా ఒకసారి మంచిగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి కాసేపు వదిలేయాలండి. మళ్ళీ ఒక 2 నిమిషాలు అనుకోండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మూత తీసి పెట్టి ఆకుకూర మంచిగా వేగేంత వరకు హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. నీరు ఉంది కదా, ఈ నీరంతా తగ్గిపోయేంత వరకు, ఆకు ఈ కలర్ లోకి మారేంత వరకు మనం వేపుకోవాలండి. పాలకూర అంతా డార్క్ గ్రీన్ కలర్ లోకి మారి నీరంతా ఇంకిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పప్పు కూడా 90% ఉడికిపోతుందండి. మెత్తగా కావాలంటే ఇలా కొత్తిమీర చల్లి కలిపేసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉంచితే పప్పు మెత్తబడుతుంది. వద్దు మనకు పొడి పొడిగా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా సర్వింగ్ బౌల్లోకి వెంటనే తీసేసుకోవాలండి. అప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇలా పొడిపప్పు సాంబార్ పక్కన కానీ, రసం పక్కన కానీ, ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది కదండి, పెసరపప్పు చాలా చలువ. అదేవిధంగా దీనికి కాంబినేషన్ గా పచ్చిపులుసు చేసుకున్నాం అనుకోండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ పొడిపప్పు ఎంత కమ్మగా ఉంటదంటే అసలు ఒక పెద్ద కప్పు నిండా పప్పుని మనం ఒక్కరమే తినొచ్చండి.
అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే బాగున్నాయి అనిపిస్తే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.